ఇప్పుడు ఈ లోకల్ చెన్నైలో ఉన్న వాళ్ళ కానీ ఇప్పుడు చెన్నై టూరింగ్గా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్లలో ఇది కూడా ఖచ్చితంగా ఒకటి. ఎందుకంటే ఫ్యామిలీస్తో 1 or 2 hours స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా కిడ్స్తో అయితే పర్టికులర్గా కిడ్స్తో వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇప్పుడైతే దిండి నేషనల్ పార్క్కి స్టార్ట్ అయ్యాము. 1:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి చేరుకుంటాము. ఈ సడన్గా దిండి నేషనల్ పార్క్ ఎందుకు వెళ్తున్నామంటే ఐరగాడు ఇప్పుడిప్పుడే ప్రతిదీ చూస్తున్నాడు. సో అందుకే టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చేసి 60 రూపీస్. మేము 3 members 180 చార్జ్ చేశారు. అండ్ మేము ఎగ్జైటింగ్గా ఇంతవరకు వెళ్ళలేదు, అందుకనే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాము. వచ్చిందే మా గౌతమ్ అక్క వచ్చింది, నా ప్రియమైన అక్క. నా అక్క అంటేనే నా ప్రాణం. చూడండి చాలా దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, చూసారా అక్క ముందు మేము వెళ్తున్నామో. తల్లి మీ అత్త. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ కొడితేనే నా వీడియో ఇంకొకరికి సజెస్ట్ చేస్తుంది. అప్పుడు నేను చాలా మంది చూడగలుగుతారు నా వీడియో. ఇన్ని రోజులు చెన్నైలో ఉండి ఈ పార్కుకు రాకుండా రోజులు పెట్టినాం. ఎటదా మిస్ అయినా అని అర్థం కావట్లే. ఎండలు బాగా కొడుతున్నాయి. వాన పడతాం అనుకున్నాం, కాకపోతే ఎండ బాగా కొడుతుంది. అందుకే గొడుగు పెట్టుకొని మరీ తిరుగుతున్నాం పార్కులో. ఏది బెటర్ నిజంగా అట్ట నిలబడేది బొచ్చంగా కొట్టింది. పార్కులో మాత్రం చూడడానికి ప్రతిదీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క పక్షి కానివ్వండి, జంతువు కానివ్వండి కొంచెం దగ్గరగా చూడొచ్చు. కావాలా ఈ తింటువానే, ఈ తింటువానే కావాలా. ఇందులో వచ్చేసి క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్లో అంత బెస్ట్ అని చెప్పలేము, ఎందుకంటే తినడానికి పఫ్స్, తర్వాత ఎగ్ పఫ్, వెజ్ పఫ్, కూల్ డ్రింక్స్ అంతే, ఇవి మాత్రమే ఉన్నాయి. మిగతావి ఫుడ్ ఐటమ్స్ అంటే రైస్ ఐటమ్స్ ఏమీ లేవు. అంటే ఎందుకు లేవంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీస్ చాలా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బాక్సులు తెచ్చుకొని వస్తున్నారు. అందుకనే ఇక్కడ ఏం క్యాంటీన్లో అంత ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. టీ, కాఫీ ఉన్నాయి మళ్ళీ, ఇవి మాత్రమే, అంతకు మించి అయితే ఏమీ లేవు. ఉందంటే ఉంది క్యాంటీన్, అంతే, చూడ్డానికి ఉంది. మేము ఒక కోక్ తీసుకున్నాం, ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం. ఈ 2 మాత్రమే తీసుకొని మంచిగా చిల్ అవుతూ ఉన్నాం. లొకేషన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మీకే లొకేషన్ చూపిస్తాను చూడండి. అదే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అలా కూర్చొని 1 hour 2 hour కాదండి, మన ఫ్యామిలీతో వస్తే ఫుల్ డే ఇక్కడ కూర్చోవచ్చు. అంత పీస్ఫుల్గా ఉంది. ఎంత పీస్ఫుల్ అయినా అంటే ఇది సిటీకి మధ్యలో చేశారు. మళ్ళీ సెంటర్లో ఉండడం అనేది అంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటూ వెళ్దామని ఫిక్స్ అయ్యి వచ్చాను. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువ, ఎందుకంటే నేను వేరేలాగా ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే ఫ్యామిలీస్కి బెటర్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీస్కి వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇట్లా బంధించి పెట్టారు పాపం. మా మాకు తీట ఎక్కువ అంటే ఇదే హౌస్ ఎగ్జాంపుల్. పండుకున్నాను, అవును లేదు మరి ఆట ఆడదామని చూస్తుంది. అది లేచిందంటే అమ్మో అయ్యో అని వస్తుంది. గాజుల పురికి భయపడే మొహం. ఎట్లా వాటిని బంధించారని ఎక్కువ చేస్తాను. అది ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా, ఒకసారి గ్లాస్ తీసిన దగ్గర అట్లానే అంటది. ఇది చిన్నగా ఉన్నాయి కాబట్టి అక్కి నచ్చలే. తిన్నావా? వాణి ఒకసారి పాము కూర తిన్నట్టుంది, అది కదా ఎట్నో ఉంది కడుపులో అంటుంది. ఉన్నాయి ఈడ బుద్ధి బుద్ధి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూడే. ఈ పార్క్ రావడానికి ఒకే ఒక రీజన్, ఐరగానికి ఇప్పుడు కొంచెం అన్నింటినీ చూస్తున్నాడు కదా, అలానే జంతువులని పక్షులని చూపిద్దామని ఇటు తీసుకొని వచ్చినాం. మేమైతే చిన్నప్పుడు ఇలాంటి జంతువులు పక్షులన్నీ మా ఊర్లలోనే చూసేది. ఇప్పుడు ఈ సిటీ లైఫ్ అంటే ఇట్లనే ఉంటుంది. మేబీ ప్రతిదీ ఇలా జూలల్లో చూడాల్సి వస్తుంది అని కనపడదు. ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే మా ఐరగాన్ని చూసిన తర్వాతనే మాకు అర్థమైంది వాడు ఎంత సంతోషంగా ఉన్నాడంటే ప్రతిదీ చూస్తుంటే వాని కళ్ళల్లో ఆనందం మాత్రం వేరేలాగా ఉందని చెప్పొచ్చు. మా ఐరగాడేమో కానీ మా రేణ మాత్రం మామూలుగా లేదు. చూడండి ఎంత ఎగ్జైట్ అవుతుందో. అసలే చిన్న చిన్న విషయాలకు ఎగ్జైట్ అయ్యాను. దొరికింది, అశ్వినక్క దొరికింది.
దొరికిందే దొరికిందే వెళ్తున్నా. అరే ఆయరా మీ అత్త చూడరా రే, ఆయరా మీ అత్త. ఫ్యామిలీస్ ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్లలో ఇది గిండి నేషనల్ పార్క్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పొచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఫ్యామిలీస్ మాత్రం నేను చూసిన 90% ఫ్యామిలీస్ అందరూ ఫుడ్ కట్టుకొని లంచ్ కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని రిలాక్స్గా, వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. క్రౌడ్ నేను మీకు లాస్ట్లో వేస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు హాలిడే కదా, వీకెండ్ అంటే ఎలా ఉంటుంది, సినిమా హాల్స్లో ఎంత మంది జనాలను చూస్తారో అంతకన్నా ఎక్కువ జనాలు ఇక్కడ పార్క్లో ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే మాత్రం. మేమైతే మొత్తానికి పార్క్ను మొత్తం తిరిగి చూసినాము, ఆల్మోస్ట్ మొత్తం చూసినట్టే. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు తెలియక ఫ్యామిలీతోని వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఫుడ్ తీసుకొని వచ్చినాం అనుకో, మంచిగా అక్కడే కూర్చొని తినడానికి ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. మేము వెల్ ప్లాన్డ్గా వస్తే మాత్రం గుడ్ ఫర్ ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు. మేమైతే మొత్తం తిరిగి చూడడం అయిపోయింది, వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి.